తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందినటువంటి కేవలం 23 సంవత్సరాల జాహ్నవి. ఆమె 2023లో అమెరికాకి వెళ్ళింది ఎంఎస్ కోసం అని. మన పిల్లలు చాలామంది తెలుగు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఎంఎస్ కోసం పోతారు. ఆ తర్వాత హ్యాపీగా అక్కడే ఎంఎస్ చేసిన తర్వాత ఉద్యోగాలు వస్తాయి, బాగా మంచిగా సెటిల్ అయిపోతారు. పాపం అదే కలల్లో అదే ఫ్యూచర్ని ఊహించుకొని జాహ్నవి కూడా వెళ్ళుంటుంది. కానీ కొన్ని సంఘటనలు ఎట్లా ఉంటాయంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ కొంతమంది ప్రాణాలు తీస్తాయి. సేమ్ జాహ్నవితోని కూడా అలాగే జరిగింది. ఎందుకంటే పెట్రోలింగ్ వెహికల్ ఏదైతే ఉంటుందో సియోటల్ దగ్గర పెట్రోలింగ్ వెహికల్, అది కూడా పోలీస్కి సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్ బై మిస్టేక్ అన్లియా లేకపోతే ఇంకోటి జరిగిందా తెలియదు, కానీ జాహ్నవిని ఢీకొట్టింది. పాపం ఎంత వేగంగా ఢీకొట్టింది అంటే ఆమె ఆల్మోస్ట్ హాస్పిటల్కి తరలించే లోపే డాక్టర్స్ చెప్పింది ఏంటి అని అంటే ఆమె చనిపోయింది అన్నటువంటి మాట చెప్పారు. ఇప్పుడు పోలీస్ వెహికల్ ఎవరైతే డ్రైవ్ చేసిండ్రో ఆ డ్రైవ్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన పేరు వచ్చేసి డేనియల్ అడ్రర్. అయితే అతను ఎంత చులకనగా మాట్లాడిండు అండ్ ఎంత వెకిలిగా నవ్విండు అని అంటే ఎంత హర్టింగ్ ఇది వాళ్ళ పేరెంట్స్కి, జాహ్నవి పేరెంట్స్కి. ఈమెకు అసలు ఏ వాల్యూ లేదు, పెద్ద నేను మిస్టేక్ కూడా చేసినట్టు అనుకోవట్లేదు, నేనెందుకు పనిష్మెంట్ ఫేస్ చేయాలి అన్న టైప్లో మాట్లాడిండు. ఈ ఇన్సిడెంట్ తర్వాత నీ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని హయ్యర్ అఫీషియల్స్ అడిగితే దీంతో కేసు ఫైల్ అయింది, ఆయన మీద విచారణ జరిగింది. 2023లో జరిగితే 2026 ఈరోజు మనం ఉన్నది 2026 ఫిబ్రవరిలో కదా, 2023 జనవరిలో జరిగింది ఈ ఇన్సిడెంట్. సో కేసు అంతా అయింది, విచారణ చేసిండ్రు, అదంతా చేసిన తర్వాత ఈ వెకిలిగా నవ్వినటువంటి ఢీకొట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో సియోటల్లో అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిండ్రు ఈ కేసు విచారణ అయ్యేంత వరకు. బట్ ఆయన బిహేవియర్ వల్ల ఈ సియోటల్కి సంబంధించిన పోలీస్ వ్యవస్థ మీదనే పూర్తి స్థాయిలో ప్రభావం చూపించిందట. అడపాదడపా ఏమన్నా లీవ్లో లేకపోతే తొందరగా పోతాం సారనో ఇట్లాంటి ఏమన్నా అడిగినా సరే పూర్తిగా స్ట్రిక్ట్ చేసేసి పడేసిండ్రట. ఎవరు ఎటు కదలేదు లేదు, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాల్సిందే. అట్లాగే ఇట్లాంటి యాక్సిడెంట్లు చేయడమే కాకుండా వెకిలిగా నవ్వడం ఏంది, ఇది పోలీస్ వ్యవస్థ మీదనే ఒక మచ్చ కాదా అనేటువంటిది ఆ పోలీస్ అఫీషియల్సే ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే యాక్సిడెంట్ చేసిండో ఆయన గురించే కాదు, పూర్తిగా డిపార్ట్మెంట్ మీదనే స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేశారట. ఒక్క పోలీస్ అఫీషియల్, అది కూడా మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళు ఎట్లా ఆలోచించిండ్రు, ఈ ఒక్క పోలీస్ ఆఫీసర్ ఎట్లా ఆలోచించు, కనీసం పశ్చాత్తాపం ఉండాలి కదా. ఓ మనిషి పాపం ప్రాణం పోయిందే అన్న పశ్చాత్తాపం లేకుండా అసలు తనకి ఏ వాల్యూ లేనట్టుగా మొత్తం తీసి పడేసి తర్వాత మరి భరణం కింద ఏదో ఒకటి ఇవ్వాలి కదా, దీనికి సంబంధించి నువ్వు ఈ మిస్టేక్ చేసినావు కదా అని అంటే గట్టిగా నవ్వుతూ ఏంటి అసలు ఆమెకి ఏం వాల్యూ ఉందని, నేనెందుకు కట్టాలి, నేనెందుకు పనిష్మెంట్ ఫేస్ చేయాలి అన్న టైప్లో మాట్లాడింట. ఇంకేముంటుంది, కోట్ల విచారణ జరిగింది. అంత జరిగిన తర్వాత బాబు 262 కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ కందుల జాహ్నవి ఎవరైతే మన ఏపీకి సంబంధించిన కర్నూలు వాసి ఎవరైతే ఉన్నారో ఆమెకి భరణం రూపంలో 262 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆ ఫ్యామిలీకి చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, సరే పాపం పోరాని ప్రాణం పోయింది, ఎంఎస్ కోసం ఏదో పాపం కష్టపడి వాళ్ళ పేరెంట్స్ పంపించి ఉంటారు, పంపిస్తే చేసిందే మిస్టేక్. తర్వాత అసలు మనిషికి ఏ వాల్యూ లేదు అని అంటే బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్న తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ నవ్విండట. ఆమెకి ఏం వాల్యూ ఉంది, అసలు ఆమె మామూలు మనిషి, పెద్ద చనిపోయినా కూడా ఎవరికి ఫరక్ కూడా పడదు అన్న టైప్లో మాట్లాడిండట. ఎవరు ఆ జడ్జి చేయడానికి, అతనెవరు? తీరా చూస్తే కోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్కి ఇచ్చినటువంటి పనిష్మెంట్ ఒకవైపు అయితే, ఇంకోవైపేమో 262 కోట్ల రూపాయలు భరణం
భరించాల్సిందే. సియోటల్కి సంబంధించిన పోలీస్ అఫీషియల్స్ నుంచి ఆమెకు వెళ్లాల్సిందే అనేటువంటిది కోర్టు ఇచ్చినటువంటి తీర్పు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అమెరికాలో మన ఇండియన్కి దక్కినటువంటి న్యాయం. సరే, పోరాని ప్రాణం పోయింది, ఇప్పుడు అమ్మా నాన్నలకి జాహ్నవిని తెచ్చి ఇవ్వగలుగుతారా అనేది ఒకటి. 2023 నుంచి 2026 వరకు వాళ్ళు వెయిట్ చేశారు చూసారా న్యాయం కోసము. అంటే వాళ్ళకేదో పైసల రూపంలో వస్తుందని కాదు, అంత వెకిలిగా నవ్వినటువంటి ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఆఫీసర్ ఎవరైతే బిడ్డను చంపడమే కాకుండా నవ్వాడు చూసారా, అతనికి పనిష్మెంట్ అతనికి తెలిసేలాగా జరగాలి అనుకున్నారు. ఈరోజు ఆ తీర్పు వచ్చింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కోర్టు వ్యవస్థకి, హ్యాట్స్ ఆఫ్. అట్లాగే ఈ సియోటల్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అమ్మాయి తరఫున నిల్చున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో మనవాడే కదా అని వెనకేసుకు రాలేదు. మిస్టేక్ ఈజ్ మిస్టేక్ అనుకున్నారు. ఈ ఇన్సిడెంట్లో ఇదే గొప్పతనం అనిపించింది. బట్ నిజంగానే పోరాని ప్రాణం అయితే పాపం జాహ్నవిది పోయింది, కానీ ఆ కుటుంబానికి అయితే న్యాయం దక్కింది అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు